కిర్రాకు కిర్రాకు రాకు రాకు పుట్టించావే శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక నమా అండి, నా పేరు చందు. అందరు దొంగ చందు అంటూ ఉంటారులేండి. దొంగనంటే ఆషామాషి దొంగని కాదండి. ఎంత దొంగనైనా నాకు మనసు నిండుగా ప్రేమ ఉంటుందండి. అందులో సగం నా భార్యకి ఇచ్చేసానండి. ఏదైనా సరే సరి సమానంగా పంచుకుంటామండి. అంత ప్రేమని నాకు భార్య అంటే. సినిమాకి వెళ్తే సగం సినిమా నేను చూస్తాను, సగం సినిమా అది చూస్తుంది. అందుకే ఈ రోజు దొంగతనానికి వచ్చాను. దొంగతనం కూడా ఇద్దరం కలిసి చేద్దామని, చెరి సంగం చేద్దామని తీసుకొని వచ్చాను. ఏమే నెక్స్ట్ నువ్వు రావే. స్కారం అండి. స్కారం ఏంటని అనుకుంటున్నారా? ఇందాక మా ఆయన నమ పెట్టాడు కదండి, ఇప్పుడు నేను స్కారం పెడుతున్నాను. అదేనండి నమస్కారం. ఇదిగో ఇదే మనం దొంగతనం చేయబోయే హౌస్. అమ్మ ఎంత బాగుందండి. ఆ మహాతల్లే చూసావా, ఒంటి నిండా నగలేసుకొని ఎట్లా ఉన్నదో. అందుకని ఇదిగో మామా, అర్జెంట అది కాదు మామ. ఇప్పుడు ఆమె నగలు వేసుకుందని మనకి ఎలాగో తెలుసు. ఆ నగలు ఎలాగో మనం తీసుకుంటాం, కానీ లోపల ఏమేమి ఉన్నాయని మనకెలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? లోపల ఏమేమి ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి లేపి అడిగితే తెలుస్తుంది కదా. మనకి టైం సేవ్ అవుతుంది. అవునా? నువ్వు మూసుకొని కొంచెం అక్కడ జరుగు. ఒక నిమిషం ఇట్లా. అది ముందు చెప్పి సావచ్చు కదా. అప్పుడే చెప్పా ఇంట్లో నుంచి కళ్ళ జోడు పెట్టుకొని రావద్దని. నీ అమ్మ కళ్ళజోడు పడిపోతే ఏం కనిపిస్తుంది? ఇదిగా మర్యాదగా నీ ఒంటి మీద నగలన్నీ తీసే. ఏంటయ్యా, నిద్రపోతున్న వాళ్ళందరినీ లేపేస్తావా? ఆ మాత్రం బుద్ధి లేదా? ఆ మాత్రం జ్ఞానం లేదా? ఆ మాత్రం మేనేజ్ లేదా? పక్కనే అది దొన్నపోతలా పడుకుంది కదా, ఎలా పడుకుందో అది. దాన్ని లేపొచ్చు కదా. నన్నే లేపుతా, దాన్ని లేపు. ఎలా ఆగు, కథ మర్చిపోయినా, తీసుకెళ్ళు. మనం దొంగతనానికి వచ్చామా లేదా ట్యూషన్ కి వచ్చామా? ఏం తట్టుతుంది అది? నీకేం తెలియదులే, జరగా. అక్కడ ఏ అంటే మనకి కలిసి రాలేదండి, ఇక్కడ బి అని అరవండి, బాగుంటుంది. దొంగని నిద్రపోతున్న వాళ్ళు లేపేస్తావా? అదిగో పక్కనే పడుకున్నారుగా, వాళ్ళు లేపొచ్చు కదా. మా అత్తయ్య గారిని నన్ను లేపాలా? అది కాదు, ఆమె చెప్పింది మిమ్మల్ని లేపని. ఏంటి? అవునా? అబ్బా ఏంటని గోలా? ఏంటి వీళ్ళిద్దరిని నా దగ్గర పంపించారు? మీరు చుట్టాలంటే కదా, అందుకే పంపించారు. అవును, మీ పన్ను ఎలా ఎరిగిందో చెప్పలేదేంటి? చెప్పండి. ఏంది మీ పన్నుడి నాదా? నా పన్ను ఎలా ఉంటుందంటే, ఒక రోజు నేను పడుకున్నాను. దాన్ని పడుకునే ముందు శిరీష లైట్ ఆఫ్ చేసి పడుకోవే అన్నాను. అంతే, దానికి కోపం వచ్చి బీపీ వచ్చి మెంటల్ వచ్చి తిక్కలు వచ్చి ఇలా జుట్టు పట్టుకొని అని 4 పీకింది. నా పన్ను ఊడిపోయింది. ఎలా అత్తయ్య? పదుమా, నువ్వు అటు సైడ్ నుంచి ట్రావే, చేయి జాపు. పన్ను ఇక్కడ ఊడిందే పదుమా. మొన్న నీ కాలు ఎలా ఎరిగిందో చెప్పవేంటమ్మా? ఏం లేదు, మా అత్తయ్య పడుకున్నారు. నేను లేచి అత్తయ్య లేండి ఉదయం అయిందన్నాను, అంతే. ఏంటి నన్ను నిద్ర లేపుతావా అని ఇలా తిప్పి ఇలా చిరపాయికి లాగి
వచ్చింది మీ కుడి చేయి ఎలా అయ్యిందో చెప్పలేదేంటి? దాని పుట్టినరోజుకి సినిమాకి తీసుకెళ్ళింది. ఆ తెర చూసి 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 నాకు తలనొప్పి వచ్చేసింది. అందుకే ఇంటికి వచ్చిన తర్వాత శిరీష కాఫీ ఇప్పుడే తాగాను తీయా. నువ్వు తాగవా లేదా అని నేను అడగటం లేదు. నాకు కాఫీ తాగండి తీయా. నేను తాగంటే ఎవరో కలిసి చెయ్యాలి కదే. చేసుకోండి తీయా. దీనికి బాగా ఎక్కువైపోయింది. అన్ని నేర్చేసుకుంటే నువ్వేం చేస్తావే? ఇవన్నీ చెప్పడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా తీయా. నన్నే కాఫీ అడుగుతారా అత్తయ్య అని దానికి మెంటల్ వచ్చి ఇలా చెయ్యి లాగి 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 మెలేసి అంతే నా కుడి చెయ్యి ఇరిగిపోయింది. ఓసే పద్మా మామా ఇక్కడ చూడవే. చెయ్యంటే గుర్తుకొచ్చింది. మరి నీ కూడా చేయాలా ఇరికిందో చెప్పవేంటమ్మా? మా అత్తయ్య ఒక రోజు నన్ను ఏమన్నా అడిగారంటే, ఏమడిగారు? శిరీష ఈరోజు కూర ఏం చేసావే? కూర ఏం చేస్తారు? అన్నంలో కలుపుకొని తింటారు. అలాగే మొత్తం తినేసా. తప్పేమన్నా ఉందా అని అన్నాను. అంతే. అప్పుడు మా అత్తయ్యకి కోపం వచ్చి ఇలా చెయ్యి లాగి 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 మెలేసి ఇలా కొరికింది, ఇలా గుద్దింది. అంతే. నా కుర్చీ ఇరిగిపోయింది. అమ్మగారు మాకు లెఫ్ట్ రైట్ తేడా తెలియదా? అది కుడి చెయ్యి కాదు, లేడం చెయ్యి. కుడి చెయ్యి ఉందిగా. ఇలా లాగి కొట్టింది. నా కుర్చీ ఇరిగిపోయింది. యాడిరిగిందమ్మా కుడి చెయ్యి? ఈడ మామా ఈడ మామా. ఆగడే. మనుషులా పశువులా? ఏమనుకుంటున్నారు మీ గురించి? అలా అడుగు మామా. ఈ ఒక్కటే ఆగా. దాన్ని చూడు ఎన్ని భంగిమలు పెట్టిందో. ఇప్పుడు నా కాలు కూడా ఇడిచేస్తే ఎట్ట తీసుకుపోవాలి దాన్ని నేను? ఈ ఒక్కటే అనవే. అబ్బా పెళ్ళప్పుడు కూడా ఇంత బాగా నడవలే. రాక రాక మన ఇంటికి దొంగొస్తే వెళ్ళగొట్టావు కదే. అబ్బా అత్తయ్య మీరుండగా ఇంక దొంగలెందుకు? సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. మా స్కిట్ మీకు నచ్చిందంటే లైక్ చేయండి. మా స్కిట్ మళ్ళీ చూడాలంటే సబ్స్క్రైబ్ టు మలయాళ టీవీ. నా కళ్ళలో కళ్ళు పెట్టి సూటిగా చూడు. చూస్తున్నాను. ఏమనిపిస్తుంది? మీకేమనిపిస్తుంది మీరే చెప్పండి. అక్కడ టేబుల్ ఉంది కదా, ఉంది. అక్కడికి వెళ్ళి ఆ టేబుల్ మీద టేబుల్ మీద ప్లేట్ ఉంది కదా, ప్లేట్ ఉంది. ప్లేట్ లో రైస్ తినాలనిపిస్తుంది. తర్వాత బెడ్రూమ్ లోకి వెళ్తా. వెళ్ళి దుప్పటి ఉంది కదా ఉన్నది. ఆ దుప్పటి కప్పుకొని పడుకోవాలనిపిస్తుంది. నిద్ర వస్తుంది. నువ్వు కూడా తొందర పడుకున్నా. నా దగ్గర బిర్యానీ ఏమో కొద్ది కర్రీ ఉంటే ఏంటి తల్లి ఆకలి చేస్తుంది. ఆ ముస్టాడ్ వచ్చాడు, ఆడికి ఏం కావాలో చూడాలి. అబ్బా నేను అలాంటి దానిగా నేను వెళ్ళను. ఓయ్ దాని విజిలేస్తావు ఏంట్రా? తప్పురా. నేను ఎవరికి విజిలేసాను బాబు? అది నా పిల్లవరా బాబు. మీకు కూడా వేసిన ఉంది బాబు. ఏమైందమ్మా? నన్ను దోచుకున్నారక్క, దోచుకు. మెళ్ళో ఆభరణాలు ఉన్నాయిగా. నేను చెప్పేది తొక్కల నగల గురించి కాదు. నేను 9 లక్షలు అడిగాను, కానీ ఆ సుబ్బారావు నాకు 9 నెలలు ఇచ్చాడు. 5 స్టార్ తింటున్నానండి. ఎందుకు? మహేష్ బాబుని ఏమన్నారు? మిల్క్ మిల్క్ బాయ్ అన్నారు. అవును. అంటే మిల్క్ తాగుతాడు కాబట్టి.
కిర్రాకు రాకు